హాయ్ హలో అండి, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఇది బతుకమ్మ రోజు తీసిన వీడియో అండి. నేను వీడియో తీస్తున్నాను. మా బాబుకి ఫీవర్ వచ్చింది, కొంచెం బతుకమ్మ ఎక్కువసేపు ఆడలేకపోయాం. మాడపడిచి వాళ్ళ పాపలు, మా అక్కయ్య గారు అండి, మా అక్కయ్య గారు, మా పాప అందరూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడండి. ఈ విధంగా తర్వాత నేను కూడా కొద్దిసేపు ఆడానండి మా పిల్లలతో పాటు. కొద్దిసేపు ఆడి ఇంటి ముందు ఆడి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ ఆడి తర్వాత ట్యాంక్ బండ్లు వేస్తామండి మేము. ఈ విధంగా అయితే ఆడామండి. చాలా బాగా పాటలు పాడుకుంటూ ఆడాము. పిల్లలు దాన్ని ఆడారు కొద్దిసేపు, తర్వాత అందరం కలిసి ఆడాము. తర్వాత మా అక్క వాళ్ళ పాప కూడా ఆడారండి, మా అక్క గారి పాప. అందరం ఆడాక తర్వాత మా బావగారు వాళ్ళు పూజ పెట్టుకున్నారండి అమ్మవారి దగ్గర, పూజ వడిబియ్యము. సో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చూసుకొని వచ్చామండి. నైట్ 12 వరకు ఆడామండి. పిల్లలు అయితే 12 వరకు ఆడారు. ఈ విధంగా మా అక్క వారి పాప చూపిస్తుంటే పిల్లలు ఆడుతున్నారండి. తను చూపిస్తుంది చూడండి పక్క నుంచి సౌమ్య చూపిస్తుంటే వీళ్ళు ఆడుతున్నారండి. మా ఆడపడిచిన పాపలు మనస్వి, అలాగే శ్రీజ్ఞ, మా భార్గవి, సౌమ్య, ఈ నలుగురు కలిసి ఆడారండి చాలాసేపు. తర్వాత మా పక్కన ఫ్రెండ్స్ కూడా అక్కడ వెనకాల నిలిచిన వాళ్ళంతా కూడా వచ్చి ఆడారండి. వీడియో అయితే తీయలేదు, అందరం కలిసి బాగా ఆడాము. మీకు మొన్న చూపిస్తాను కానీ ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. మా వారు వాళ్ళు పెట్టారండి, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పెట్టారు. ఇది ఈ అమ్మవారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఫస్ట్ పూజ అయిందండి. నేను పూజ అయ్యేటప్పటికి వెళ్ళలేదు, తర్వాత తీసాను ఈ వీడియో. తర్వాత ఇంకో అమ్మవారు మొన్న చూపించిన అమ్మవారి దగ్గర సెకండ్ పూజ, ఫస్ట్ అక్కడ పూజ, తర్వాత ఇక్కడ పూజ. ఇక్కడ కూడా ఒడిబియ్యం అవి మా బావగారు మా అక్కగారు కూర్చున్నారు పూజలో. ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ అయిందండి. నేను పూజ అంతా అయ్యేవరకు అక్కడే ఉండి ఒడిబియ్యం పోసి వచ్చాను. ఈ విధంగా ధూపం వేశారు అమ్మవారికి, చాలా బాగా కలగా ఉందండి అమ్మవారు. సాటర్డే రోజు అమ్మవారిని సాగనంపుతామండి. ఈ విధంగా ఒడిబియ్యం అయితే మా సైడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పోస్తారండి. మా అక్కయ్య మా బావ ఇద్దరు పోస్తున్నారండి. మా అక్క మా బావ అంటే మా అక్కయ్య అంటే మా తోటికోడలండి, మా పెద్దత్తయ్య వాళ్ళ అబ్బాయి, అలాగే వాళ్ళ కోడలండి అక్క, మా పెద్ద అక్క, తర్వాత ఇంకో అక్క, తర్వాత మా అత్తయ్య, నేను అందరం కలిసి నేను లాస్ట్లో పోసానండి. 5గురం అయితే వడిబియ్యం పోసాము అమ్మవారికి. తర్వాత అక్కడే కన్య పూజ చేశారండి. అక్కడ వేరే వాళ్ళు ఆగమన్నారు పిల్లల్ని, అక్కడే కూర్చోబెట్టి అమ్మవారి దగ్గర కన్య పూజకి అన్నీ ఇచ్చారు. అక్కడ కూర్చున్నాము. మా ఇద్దరు ఇదికోండి మా చిన్న అత్తయ్య గారు కూడా బియ్యం పోసారండి, వడి బియ్యము. తర్వాత ఇంకో అక్కయ్య గారు పోసారు. లాస్ట్లో నేను పోసాను, నా వీడియో తీయలేదండి. ఈ విధంగా పోసేసాము అందరం 5గురం కలిసి. అమ్మవారికి ఈసారి వడిబియ్యం పోయలేదని నా తల్లి ఆ విధంగా మా అక్క ద్వారా పిలిచి పోపించుకుందని నేను అనుకుంటున్నానండి. ఆ తల్లిని బాగా నమ్ముతాం కాబట్టి అమ్మవారు ఏం చేయాలనుకుంటే అది చేయిస్తారని నేను నమ్ముతానండి. నా ద్వారా పోయించుకోవాలనుకున్నారు, అందుకే పోసానేమో అనుకుంటాను. అంత భాగ్యం నాకు దక్కింది. ఈ విధంగా కన్య పూజకు అన్నీ ఇచ్చారండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో ఉందండి, మా పాప కనిపించట్లేదు,